ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనము నుండి. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతని చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠంపై ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియూ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనపడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును.